ఐఎమ్ ఆల్రెడీ బోల్డ్. సో ఏదైతే మనం గేమ్ ప్లాన్ మార్నింగ్ డిసైడ్ చేసామో అది ఎగ్జాక్ట్గా ఇండియా అప్లై చేసింది. లైక్ 6 ఓవర్స్, ఆల్దో మనకు పవర్ ప్లేలో 6 ఓవర్స్ 40 రీచ్ అవ్వకపోయినా 10 ఓవర్స్ 70 రీచ్ అయింది. అలాగే 15 ఓవర్స్ 120 రీచ్ అయింది. అలాగే లాస్ట్ 5 ఓవర్స్ 50+ రన్స్ కూడా రీచ్ అయ్యి ఓవరాల్గా 176 రన్స్ చేసింది. అండ్ ద అదర్ హ్యాండ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఓన్లీ పవర్ ప్లే రీచ్ మాత్రమే అయింది. రిమైనింగ్ అంతా కొలాప్స్ అయింది. సో సౌత్ ఆఫ్రికా 74 రన్స్కు లాస్ అయింది. ఆల్మోస్ట్ 101 తేడాతో, లైక్ 101 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా లూజ్ అయింది. సో అసలు గేమ్ ఎలా పోయింది, లైక్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేయాలి కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే యాజ్ యూజువల్గా ఇండియా టాస్ ఓడిపోయింది. సో టాస్ ఓడిపోయి లైక్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల సౌత్ ఆఫ్రికా చేజింగ్ ప్రిఫర్ చేసింది. సో బరిలో దిగిన ఇండియా చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో సుమన్ గిల్ ఒక ఎడ్జ్ తీసుకొని బౌండరీ వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ బాల్ లైక్ ఫ్రంట్ వచ్చేసాడు అండ్ బాల్ కొంచెం లైక్ సో యూజువల్గా శుభ్మన్ గిల్ టైం తీసుకొని ఆడే ప్లేయర్. సో తను ఫస్ట్లోనే షార్ట్ పిచ్ మనం మార్నింగ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం ఏమని, లైక్ పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి అసిస్ట్ ఉంటుంది. సో బాల్ అనేది స్వింగ్ అయింది, బౌన్స్ అయింది. సో అక్కడే లైక్ క్యాచ్ ఇచ్చి తను అవుట్ వెళ్ళిపోయాడు. సో తర్వాత వచ్చిన సూర్య లైక్ సేమ్ అలాంటి షాటే లైక్ సో అండ్ సూర్య కొంచెం లిటిల్ బిట్ స్ట్రగుల్ అయ్యాడు ఇనిషియల్గా. తర్వాత ఒక బౌండరీ, ఒక బౌండరీ, ఒక 4 వచ్చింది. బట్ వెంటనే తను కూడా సేమ్ లైక్ బాల్ రాకముందే లైక్ ఇన్ఫ్యాక్ట్ బాల్ రాకముందు కొంచెం ముందే షాట్ ఊపాడు. సో తను కూడా క్యాచ్ ఇచ్చి సేమ్ వేరే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అదే పొజిషన్లో తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ దేర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ అండ్ బిట్వీన్ లిటిల్ బిట్ నాట్ పార్ట్నర్షిప్ అని చెప్పచ్చు. అభిషేక్ శర్మ నుంచి కూడా ఒక 2 బౌండరీస్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లిక్ కొట్టాడు. సో తను కూడా అద్భుతమైన క్యాచ్, లైక్ మార్కో జెన్సన్ నుంచి ఒక అద్భుతమైన క్యాచ్కు తను వెనుదిరిగి అవుట్ అయిపోవాల్సి వచ్చింది. సో పవర్ ప్లే స్కోర్ చూసుకుంటే లైక్ ఇదేంటి బాల్ అనేది స్వింగ్ అవుతుంది, బ్యాట్మెన్కి లైక్ బ్యాట్మెన్స్ బీట్ అవుతున్నారు. సో పవర్ ప్లేలో మన ఇండియా టీం వచ్చేసరికి చాలా స్ట్రగుల్ అయింది. అండ్ దెన్ లైక్ ఒక బ్యూటిఫుల్ రిలీఫ్ అని చెప్పొచ్చు. లైక్ కేశవ్ మహారాజ్ ఓవర్లో మనకు రన్స్ వచ్చాయి. అండ్ వన్స్ లైక్ హార్దిక్ పాండ్యా వచ్చిన నుంచి కొంచెం స్కోర్ చేశాడు. అండ్ ఇప్పుడు అక్షర్ పటేల్ అండ్ తిలక్ వర్మ ఏదైతే ఉందో వాళ్ళ పార్ట్నర్షిప్ కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ తిలక్ వెన్ లిటిల్ బిట్ సిప్మాలా బౌలింగ్లో కొంచెం రన్స్ రాబట్టాడు. అండ్ అదే ఓవర్లో తను కూడా సేమ్ అభిషేక్ శర్మ లాగే సేమ్ షాట్ ఆడాడు. ఇట్స్ కరెక్ట్ ఫీల్డర్ చేతిలో పడింది. సో తను అవుట్ అయిపోయాడు. అండ్ సేమ్ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా రాగానే బౌండరీతో లైక్ సో యూజువల్గా అందరు బ్యాట్మెన్స్ ఒక పిచ్లో ఆడుతుంటే హార్దిక్ పాండ్యా మాత్రం ఆల్టుగెదర్ డిఫరెంట్ పిచ్లో ఆడుతున్నట్టు మంచిగా స్కోర్ చేసుకుంటూ వెళ్ళాడు. లైక్ ఒకనొక టైంలో ఇండియా 150 రన్స్ కూడా చేస్తుంది అనే డైలమా ఉన్న టైంలో సో తను లిటరల్లీ లైక్ 170+ ఏదైతే మనం స్కోర్ అచీవ్ చేయడానికి సో తను కారణమయ్యాడు. సో తను వచ్చేసరికి హాఫ్ సెంచరీ చేశాడు. 6 బౌండరీస్, 6 4s కొట్టాడు. అలాగే 4 6లు కొట్టాడు. అండ్ ఏదైతే సో ఇక్కడ లైక్ సిప్మాలా బౌలింగ్లో కూడా సేమ్ అక్షర్ పటేల్ వచ్చేసరికి గల్లీలో క్యాచ్ చేసి తను అవుట్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చిన శివం దుబే చూసుకుంటే జస్ట్ ఒక బౌండరీ, ఒక 2 బౌండరీస్ స్కోర్ చేశాడు. అండ్ ఏదైతే ఇంపాక్ట్ 18 ఓవర్లో డొనెవన్ ఫెరేరియా బౌలింగ్కి వచ్చాడు. ఆ ఓవర్లో ఈజీగా మనం శివం దుబే నుంచి 1 or 2 6 ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఆల్దో సడన్గా తను లైక్ బౌల్డ్ అయిపోయి తను అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చి జీటే శర్మ నుంచి కూడా ఒక 6 చూసాం. అండ్ సో ఓవరాల్గా మన ఇండియాలో చూసుకుంటే దట్స్ వాజ్ హార్దిక్ బ్యాటింగ్ అనేది ఫ్యాబులస్ అని చెప్పొచ్చు. అలాగే ఇండియన్ బ్యాట్మెన్స్ నుంచి ప్రతి ఒక్క ఎవరైతే ఈరోజు బ్యాటింగ్కి వచ్చారో ప్రతి ఒక్కరి నుంచి అగ్రెసివ్ ఇంటెంట్, అలాగే బౌండరీ స్కోర్ చేశారు. ప్రతి ఒక్క బ్యాట్మెన్ మనం బౌండరీ స్కోర్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఓవరాల్గా సో ఇండియా వచ్చేసరికి 176 ఏదైతే మనం ప్రివ్యూలో పొద్దున మాట్లాడుకున్నామో సో 170 ఇక్కడ
విన్నింగ్ స్కోర్ ఈజీ అని చెప్పాము, అదే రిప్లేట్ అయింది. సో సౌత్ ఆఫ్రికా 176 రన్స్తో టార్గెట్లకు దిగింది. సో హర్షదీప్ సింగ్ బాల్ తీసుకున్నారు. సో హర్షదీప్ సింగ్కు మనకు యూజువల్గా తెలిసిందే లెఫ్ట్ హ్యాండర్స్కి అగెన్స్ట్గా బ్యూటిఫుల్ రికార్డ్ ఉంది. లెఫ్ట్ హ్యాండర్స్ని ఈజీగా పిక్ చేస్తాడు వికెట్ తను. సో కుల్దీప్ లైక్ ఈవెన్ మనం అబ్జర్వ్ చేస్తే లైక్ లాస్ట్ థర్డ్ ఓడిఐలో సేమ్ కుల్దీప్ అండ్ డీకాక్వి ఇనిషియల్గా 2 ఎడ్జెస్ తీసుకొని బౌండరీస్ వెళ్ళాయి. సో ఆ 2 వర్డ్స్ లైక్ సేమ్ అలాగే ఫస్ట్ బాల్ కొంచెం లిటిల్ బిట్ స్వింగ్ కనపడింది. సో లైక్ కెప్టెన్ సూర్య వెంటనే లైక్ సెకండ్ స్లిప్ కూడా పెట్టడం, లైక్ ఎగ్జాక్ట్గా బాల్ అవుట్ స్వింగర్కు ఎడ్జ్ తీసుకొని అభిషేక్ శర్మ చేతిలో పడ్డం. అట్స్ లైక్ ఇట్స్ వెన్. అండ్ తర్వాత క్రిస్టన్ స్టబ్స్ వచ్చాడు, ఒక 2 బౌండరీస్ కొట్టాడు. అండ్ అగైన్ హర్షదీప్ స్వింగ్ బౌలింగ్లో లైక్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని కీపర్ క్యాచ్. సో ఇండియా రివ్యూ తీసుకొని ఆ వికెట్ దక్కించుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టన్ స్టబ్స్ తర్వాత డెవాల్ బ్రూవిస్ వచ్చాడు. అండ్ ఏడెన్ మార్క్రమ్ అండ్ డెవాల్ బ్రూవిస్ లైక్ కొంచెం 4th ఓవర్స్కు రన్స్ చేశాడు. అండ్ 5th ఓవర్లో అండ్ తినొచ్చాడు లైక్ ఎవరు 5th ఓవర్లో మనకు లైక్ డెవాల్ బ్రూవిస్ అనేది వరుణ్ చక్రవర్తి మీద రన్స్ స్కోర్ చేశాడు, రన్స్ 8 చేశాడు. అండ్ 6th పవర్ ప్లే ఫైనల్ ఓవర్లో లైక్ అక్షర్ పటేల్ వచ్చాడు. సో అక్షర్ పటేల్ మార్క్రమ్ వికెట్ తీశాడు. లైక్ మార్క్రమ్ బ్యాక్ ఫుట్ వెళ్ళాడు. సో ఈవెన్ ఇది సెకండ్ టైం అవుట్ అవ్వడం. సో తను బ్యాక్ ఫుట్ వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతున్నాడు. సో అక్షర్ పటేల్ స్ట్రైట్ బౌల్డ్ అయిపోయాడు. సో అక్కడ మ్యాచ్ టర్నింగ్ అని చెప్పొచ్చు. లైక్ ఏదైతే మార్క్రమ్ వికెట్ ఉందో దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ వికెట్. అండ్ నెక్స్ట్ వెంటనే మిల్లర్ వచ్చాడు అండ్ మిల్లర్ అండ్ బ్రేవిస్ ఉన్నాడు. ఆ నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి మిల్లర్ వికెట్ ఎగిరేసుకొని పోయాడు. సేమ్ కీపర్ క్యాచ్ జితేష్ శర్మ. మిల్లర్ అవుట్. ఆ నెక్స్ట్ మిల్లర్ అవుట్ అవ్వగానే మనకు డొనవన్ ఫెరేరియా వచ్చాడు. సో డొనవన్ ఫెరేరియా అండ్ సో లైక్ యూజువల్గా లైక్ ఫారెన్ ప్లేయర్స్ వరుణ్ చక్రవర్తిని పికప్ చేయడం చాలా కష్టం. సో అబ్వియస్లీ లైక్ డొనవన్ ఫెరేరియా నుంచి హార్దిక్ పాండ్యాకు ఒక బౌండరీ కొట్టాడు. సో సూర్యకుమార్ యాదవ్ అనేది వెంటనే లైక్ వరుణ్ చక్రవర్తిని తీసుకొని వచ్చాడు. సో వరుణ్ చక్రవర్తి వికెట్, డొనవన్ ఫెరేరాను గౌన్ వికెట్ తీసేశాడు. అండ్ చెప్పచ్చు లైక్ ఫిషి వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ఓవర్లో రన్స్కి వెళ్ళాడు. అలాగే సెకండ్ ఓవర్ చూసుకుంటే అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు, హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు అండ్ వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు. ఈ 3 ఓవర్స్లోనే వాళ్ళ 3 మెయిన్ బ్యాట్స్మెన్స్ను కోల్పోయారు. లైక్ ఐడెన్ మార్క్రమ్, డొనవన్ ఫెరేరా, మిల్లర్. సో వాళ్ళ ముగ్గురిని కోల్పోయేసరికి 50 for 5 లాంటి సిచ్యువేషన్లో ఉంది. తర్వాత మార్కో జెన్సన్ వచ్చాడు. సో మార్కో జెన్సన్ అండ్ డెవాల్ బ్రూవిస్ స్లోగా స్కోర్ చేయడం మొదలెట్టారు లిటిల్ బిట్. అండ్ మార్కో జెన్సన్ సేమ్ లైక్ బౌల్డ్ చేశాడు వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్గా. అండ్ సో ఇంకా తర్వాత లైక్ తర్వాత ఇంకా కథం లైక్ మళ్ళీ బుమ్రా వచ్చాడు. బుమ్రా వచ్చి కేశవ్ మహారాజ్ను అవుట్ చేయడం, కేశవ్ మహారాజ్ను అవుట్ చేయడం, అలాగే డెవాల్డ్ బ్రూవిస్ని అవుట్ చేయడం. సో డెవాల్డ్ బ్రూవిస్ని ఏదైతే అవుట్ చేశాడో లైక్ అది ఒక్క బాల్ నో బాల్ కాదు, ఎందుకంటే లైన్ అనేది ఫుట్ అనేది లైన్ మీద ఉంది. సో డెవాల్డ్ బ్రూవిస్ని అవుట్ చేశాడు. అండ్ లాస్ట్లో మళ్ళీ అక్షర్ పటేల్ ఆండ్రీస్ నార్జే వికెట్ తీశాడు. అండ్ లాస్ట్లో అందరు బౌలర్స్కి వికెట్లు ఉన్నాయి, నీకెందుకని శివన్ దుబేకి కూడా బౌలింగ్ ఇచ్చాడు. సో తను కూడా వచ్చేసరికి ఇంకో వికెట్ తీశాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇండియాకి వచ్చేసరికి చాలా బూస్టింగ్ విన్ అని చెప్పొచ్చు. లైక్ ప్రతి ఒక్కరికి ఈవెన్ బ్యాటింగ్లో మన వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయినా హార్దిక్ బ్యాటింగ్లో ఉగ్ర రూపం చూసాం. అలాగే బౌలింగ్లో కూడా హార్దిక్ కంట్రిబ్యూట్ చేశాడు. ఇండియా బౌలర్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి వికెట్స్ రావడం, అలాగైతే ఏదైతే ఈ బూస్ట్ ఉందో లైక్ 101 runs.
సో సౌత్ ఆఫ్రికా కోచ్ లైక్ గ్రోవెల్ అనే వర్డ్ వాడాడు కదా. సో దే ఆర్ ఫీలింగ్ లైక్ దిస్. సో ఆ రోజు ఆ ఒక్క వర్డ్ అనకుండా ఉండాల్సింది అనుకుంటున్నాడేమో పాపం. సో ఇట్స్ లైక్ 100. సో సౌత్ ఆఫ్రికా ఓవరాల్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకు 100+ రన్స్ ఓడిపోవడం చాలా టైమ్స్, లైక్ అరౌండ్ 6 times అనుకుంటా వాళ్ళు 100+ రన్స్తో మార్జిన్తో ఓడిపోవడం. అండ్ అలాగే ఇండియా మీద చూసుకుంటే ఇండియా మీద ఒకటే 3 times. మనం చాలా టైమ్స్ వాళ్ళని 100+ రన్స్తో మార్జిన్తో గెలిచాం. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏదనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చివరకు చూసారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.